అది కాదు మౌని, నేను చెప్పేది విను. మా అమ్మ నాన్న ఊరెళ్ళారు, పని మనిషి కూడా వెళ్ళిపోయింది. ప్రియాని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి. నువ్వు ఇంకేం చెప్పకు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. కరెక్ట్గా 10 minutesలో మీరిద్దరూ ఇక్కడ ఉండాలి. హాయ్ ప్రియాంక. హాయ్ మౌనిక. హాయ్ సందీప్. హౌ ఆర్ యు? ఫైన్. ఈ టైంలో రమ్మన్నావేంటి? అదేంటి బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి కానీ మమ్మల్ని పిలిచావేంటి? నీలాగా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే. కోయ్ కోయ్, టాలెంట్ లేకపోతే ఏంటి, టెంప్ట్ చేసే ఫిగర్ ఉంది కదా. ఏయ్, మీ గురించి నాకు చెప్తావేంటి? చూడవే, దీనికి ఎక్కడ కొట్టాలో కూడా తెలియడం లేదు. ఆహా, నీకు కూడా. ఏంటి వెతుకుతున్నావు? ఆగవే. ఎక్కడికి పోతుంది ఇది? ఇదేంటి ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు? ఒక్క ఫ్రూట్ లేదు, ఒక్క ఫ్రూటీ లేదు. చెత్త ఫ్రిడ్జ్. ఇదొకటి, దీనికి ఎప్పుడు తిండికోలే. హాస్టల్లో ఉన్నంతసేపు ఫుడ్ తింటుంది, బయటకు వస్తే మన బుర్ర తింటుంది. బాబోయ్. పోనిద్దు, పిజ్జా వాడికి ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ ఇద్దాం. లేకపోతే దీని తిండికోలు తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు గుడ్డే. హలో, ఆర్డర్ చెప్పగానే ఆకలి తీరిపోయినంత ఆనందంగా ఉంది. హౌస్ నెంబర్ 42. ఓకే, థ్యాంక్ యూ. నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే. థ్యాంక్ యూ. ఇదేంటి, దీనికేం కనిపించింది? ఎక్కడికి వెళ్తుంది ఇది? వావ్, నా బ్రాండే. నీది కూడా సేమ్ బ్రాండా? ఏయ్, అది అక్కడ పెట్టవే, అది మా డాడీది మిలిటరీ సరుకు. మిర్చిదా? అయితే యుద్ధం ప్రకటించాల్సిందే. మొత్తం నేనే వేసిస్తా. అప్పుడు వార్ 1 side అయిపోతుంది. అప్పుడు నా పని అయిపోద్ది. అది అక్కడ పెట్టు. బా, నువ్వు ఒక దానివి ఉన్న చోట ఉంచావు, అన్ని పడేస్తావు. హే, ఏంటి ఇది? ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం. ఈ మంత్రం ఏంటి, యంత్రం ఏంటి? చెప్తాను రండి. పదండి, కూర్చోండి. ఏవి, నీకొకసారి నేను చెప్పాను కదా స్పిరిట్ గేమ్ అని, అదేనే ఇది. స్పిరిట్ గేమా? ఓ, ఆత్మలయ్యో వస్తాయంటారు, ఆ గేమేనా? అదేనే ఇది. నువ్వు ఎప్పుడైనా ఆడేవా? జస్ట్ విన్నానంతే. అమ్మో, నాకు ఈ దయ్యాలంటే భయం. అయినా ఈ దయ్యాల గేమ్ ఏంటే? ఏయ్, చెప్తాను వినవే. స్పిరిట్ గేమ్ అంటే ఆత్మని ఆహ్వానించడం. ఆహ్వానించడం అంటే? ఆత్మని బొట్టు పెట్టి పిలవడం అన్నమాట. కరెక్ట్. చైనా, జపాన్ దేశాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడతారు. నిజమా? దీన్ని ఎలా ఆడాలి? ప్లీజ్ చెప్పవే. హే, వద్దే బాబు, నాకు దయ్యాలంటేనే భయం. ఇక వాటితో ఆటలు ఎందుకు? పిరికిదానా, భయం ఎందుకే? ఇది జస్ట్ గేమ్. ఎలా ఆడాలో చెప్తాను, విను. ఇదిగో, మనం ఇక్కడ కాయిన్ పెట్టి దాని మీద మన ముగ్గురం వేలు పెట్టి కమాన్ స్పిరిట్, కమాన్ స్పిరిట్ అని పిలవాలి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలవుతారంట కదా, అలాంటి ఆత్మలు పిలిచి వాటి గురించి తెలుసుకోవడమే ఈ గేమ్. ఆ తర్వాత వచ్చిన ఆత్మని నీ పేరేంటి, నువ్వెలా చనిపోయావు అని అడుగుతాం. వచ్చిన ఆత్మ పేరు రవి అనుకో, ఇదిగో ఈ కాయిన్ మీద వేలు పెట్టి ఆర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఏ దగ్గరికి వచ్చి తర్వాత వి దగ్గరికి వచ్చి చివరిగా ఐ దగ్గరికి వస్తే వచ్చిన ఆత్మ పేరు రవి అని మనకు అర్థమవుతుంది. అలాగే చనిపోయిన వారి వయసు కూడా ఈ నంబర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనం వేసే క్వశ్చన్స్ కి కాయిన్ ద్వారా సమాధానం ఇస్తుందన్నమాట. నాకు అసలే భయం. ఈ టైంలో ఆత్మల్ని పిలవడం అవసరం అంటావా? నువ్వేంటి ఇంత పిరికిదానివి? నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నా. హలో హలో, నేనేం దానంత పెరుగుదాని కాదు. ఐఎమ్ రెడీ, లెట్స్ ప్లే ది గేమ్. సరే, లెట్స్ స్టార్ట్. హే, వద్దే ప్లీజ్, నాకు భయమే. ఏ, ఏం కాదే, నేను ఉన్నాను కదా. ఏమే, ఆ కబోర్డ్ లో క్యాండిల్స్ ఉంటే వెళ్ళి తీసుకురా. సరే. క్యాండిల్స్ ఎందుకే? ఆత్మలు ఎక్కువ వెళ్తుంటే రావు, అందుకే ఈ గేమ్ ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు. కమ్ ఆన్, తొందరగా తీసుకురా. వస్తున్నానే, ఇదిగో తెచ్చిసా. ఏయ్, ఇది అక్కడ పెట్టు. పెట్టు. ఏ మౌని, నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసిరా. లైట్స్ ఆఫ్ చేయొద్దు ప్లీజ్, నాకు భయమే. ఇలాగే ఆడదాం కావాలంటే. ఇలా ఆడితే ఆత్మలు కాదు కదా, ఆఖరికి నీ లవర్ కూడా రాడు. నువ్వు వెళ్ళి ఆఫ్ చేసిరా. సరే. పవర్ కట్. కరెంట్ కూడా పోయిందంటే. పర్ఫెక్ట్ టైం లో పవర్ కట్ అయింది. అవునే, హ్యాపీగా ఆడొచ్చు. ఇప్పుడు మన గేమ్ మొదలు పెడుతున్నాం. ఏవే, నీ దగ్గర ఉన్న కాయిన్ ఇవ్వు. కాయిన్ మీద వేలు పెట్టాక ఆత్మ వస్తుంది. ఎలా వచ్చిన ఆత్మని అలాగే పంపించాలి. మధ్యలో కాయిన్ మీద నుంచి వేలు మాత్రం తీయకూడదు.
చేస్తే వచ్చిన ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. అప్పుడు మనం డేంజర్ లో పడతాం. జాగ్రత్త. Come on, spirit. Come on, spirit. Come on, spirit. మాట్లాడుకో. Come on, spirit. Come on, spirit. Come on, spirit. ఏమే వేలు కదులుతుందే. మాట్లాడుకో. Are you there? స్పిరిట్ వచ్చిందే. స్పిరిట్, నీ పేరేంటి? శేషు. నీ ఏజ్ ఎంత? 2, 4, 24 years. నువ్వెలా చనిపోయావు? సూసైడా? ఏంటి ఇది? మధ్యలో వేలు తీయద్దంటే తీసింది. క్యాండిల్ వెలిగించు. ఆట అంతా చెడగొట్టింది. అసలు ప్రియా ఎక్కడికెళ్ళిందే? ఇది ప్రియా, ప్రియా. ఇది భయపడిపోయి పారిపోయినట్టుంది. పాపం ఎక్కడికెళ్ళిందో వెతుకుతాం పదా. భయంతో ఎక్కడ చచ్చిందో ఏంటో. ప్రియా, ప్రియా, ప్రియా. ఏ ప్రియా, నువ్వు అటెళ్ళవే, నేను ఇటెళ్ళి వెతుకుతాను. సరే. ప్రియా, 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 ఎక్కడున్నావు? ప్రియా, ప్రియా, ఎక్కడున్నావే చీకట్లో? ఎక్కడికెళ్ళవే? ప్రియా, 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 ఎక్కడున్నావే? ప్రియా, ప్రియా, ఎక్కడున్నావు? ఏమైంది మౌని? పిజ్జా తెచ్చాడే. దానికి అంతలా అరవాలా? హాల్లో పెట్టిరా. అది ఆకలి ఆకలి అని ఏడ్చిందిగా. పిజ్జా వచ్చిందని చెప్పు, అదే బయటకు వస్తుంది. థ్యాంక్స్. ప్రియా, పిజ్జా వచ్చిందే, త్వరగా రా. ప్రియా, పిజ్జా వచ్చింది. నువ్వు వస్తావా, మమ్మల్ని తినేయమంటావా? ప్రియా, 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 ప్రియా. మౌని, 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 మౌని.
చచ్చిపోయి 5 నిమిషాలైంది. ఏమైంది ప్రియా? ప్రియా చనిపోయి 10 నిమిషాలైంది. అవును చూడు ఎలా పడిపోయిందో. సందీప్తి లేవే. ఏమైంది? చచ్చిపోయింది. దరిద్రం కాకపోతే ఆత్మను పిలిచే ఆటలేంటి? పిరికి వాళ్ళు ధైర్యవంతులైతే ధైర్యవంతులు పిరికి వాళ్ళు అవుతారు. అందుకే భయంతో బకెట్ తన్నేసింది. ఏయ్, స్పిరిట్ గేమ్ ఆడితే నిజంగా దయ్యాలు వస్తాయా? ఏమో, చైనా జపాన్ దేశాల్లో బాగా నమ్ముతారంట. పోవాల్సిన ప్రాణం పోయాక దెయ్యం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఈ గేమ్ ఎప్పుడైనా వాడావా? ఒకసారి హాస్టల్లో ఆడదామని ట్రై చేసాం. దయ్యం వచ్చిందా? లేదు, మా వార్డెన్ వచ్చింది. ఒక పని చేద్దాం, మనం అందరం స్పిరిట్ గేమ్ ఆడదామా? అర్ధరాత్రి అడవిలో. వద్దు బాబు, నాకు భయం. ఏయ్, ఎక్కడికే? బాగా చలిగా ఉంది, కార్లో జర్కినుంది, వెళ్ళి తెచ్చుకుంటా. తోడ్రమ్మంటావా? అంత అవసరం లేదు బంగారం. ఏయ్, చీకట్లో భయపడతాయేమో, జాగ్రత్త ఇల్లు. హే, నాకేం భయం లేదు. 2 minutes లో వచ్చేస్తా. నేను వచ్చేంత వరకు కథ స్టార్ట్ చేయదు, ఓకేనా? సరేనే. డ్రైవర్ డ్రైవర్ ఎక్కడ చచ్చాడు వీడు? మిడిగుడ్లోడు. కార్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? కారులో ఒక్కబోస్తుంటే పక్కకెళ్ళాను. సర్లే, కార్లో కూర్చోపో. దొంగ సచ్చినాడు, భయపెట్టి చంపాడు. కార్ కింద బాంబు పెట్టి చంపేయాలి వీడిని. సార్ ఇప్పుడు కాఫీ తీసుకొచ్చారు సార్. నాకు కాఫీ తీసుకో. కాఫీ తీసుకో. ఇందాక మీరు ఇక్కడేంటి? ఇప్పుడేగా నేను కాఫీ తీసుకొని వచ్చాను. కాఫీ తీసుకో. ఇందాక హలో సార్, నేను